ఎంతసేపటి వెళ్తాం? అరగంటలో వెళ్ళిపోతావా? ఫ్లైట్ జర్నీ 1 hour, ట్రైన్ జర్నీ 4 hours అండ్ రోడ్ జర్నీ 8 hours. బోట్ జర్నీ వెళ్ళలేదా? ఇంతకీ బ్రదర్ పేరేంటో? వరుణ్. ఏంటి వెర్ర? వరుణ్. జఫా నీ వరుణ్ గారి పేరు చెప్పాలి కార్ అయిపోయింది. అడు బీపుదా నా బీపుని. ఆడపిల్లల దగ్గర ఇలాగే మాట్లాడతావా? సెన్స్ లేదా నీకు? మీ వరుణ్ గాడుకుందా? yes, వరుణ్ is a nice guy. he's a great guy, gentleman. సరే నువ్వు ముందాన్ని పట్టించినావా లేదా ఆంటీని పట్టించిందా? మాది లవ్ కాదు, కమిట్మెంట్. కమిట్మెంట్. జస్ట్ షట్ అప్. నాకు అంబిషన్ హైదరాబాద్ లో హాస్పిటల్ పెట్టి ఫ్రీ సర్వీస్ చేయాలని. తను అదే ప్రపోజల్ తో వచ్చాడు. అభిప్రాయాలు కలిసాయి. సో నేను ఓకే అన్నాను. వామ్మో ఆడు నువ్వు మామూలు పీపుల్ కాదే. అసలు మీది లవ్వే కాదురా బై. అంబానీ లాంగ్వేజ్ లో చెప్పాలంటే బిజినెస్, నా లాంగ్వేజ్ లో చెప్పాలంటే మీది పత్తాపారం. ఫ్రీ సర్వీస్ అని బోర్డు పెట్టేసి గుండకాల్ని కోసేసి బాడీల్ని కోసేసి గుండకాల్ని కిడ్నీల్ని ఇడ్లీల్ని అమ్మాయితో ప్లాన్ చేస్తారే. నీది కమర్షియల్ మైండ్ రా, పెద్ద సెల్ఫిష్ ఫెలో. గుద్దితే నేను కమర్షియలా? ఉండు బిడ్డ పని చెప్తా. ఇగో తీసుకో, చూసుకో. వాట్? నో వాట్ నో వంకాయ్. ఇది నీ ప్రేమ కోసం ఖర్చు పెట్టిన డబ్బులు. ఫ్లైట్ టికెట్లు, ఆటో చార్జ్లు, పెట్రోల్, ఫుడ్, బోర్డింగ్, లాడ్జింగ్, ఆఖరిగా టాయిలెట్ కెళ్ళా 1000 బాతులు వేసి దొప్పాడే. టోటల్ గా 3,60,60,000 రూపాయలు ప్లస్ 12% సర్వీస్ ట్యాక్స్. రౌండ్ ఫిగర్ 4 లక్షలు వేసుకో. అమ్మాయి కోసం ఖర్చు పెట్టిన డబ్బులు అడుగుతావా? ఛీ, పొరా. ఏం పిల్ల యాడికి పోతున్నావు? నీ హెల్ప్ నాకు అవసరం లేదు. నీ అకౌంట్ నంబర్ SMS చేయి, అమౌంట్ పంపించేస్తాను. గో టు హెల్ప్. గుడ్ బై. ఆలోచించుకో, నీ ఇష్టం మరి. నీకు లిఫ్ట్ ఎవడు ఇవ్వడే? ఆల్ కమర్షియల్ ఫెలోస్. లిఫ్ట్ ప్లీజ్. అందరూ నీలాగే కమర్షియల్ గా ఉండరు. మహాత్ములు, మదర్ తెరేసాలు కూడా ఉంటారు తెలుసా? అబ్బో మహాత్మా గాంధీ, మదర్ తెరీసా, బాబోయ్ ప్రపంచమంతా మొత్తం కమర్షియలే. కమర్షియల్. ఏ సుబాయ్ తుమారి లడ్కీ జారీ. చూసావా, అమ్మాయిలు అబ్బాయిలు సపోర్ట్ లేకుండా ఏమీ చేయలేరు. అది డే అయినా నైట్ అయినా. ఐ లవ్ యూ. జోకింగ్. జోక్ 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 జోక్. నువ్వు నాతో ఉంటే ఇలాగే లైఫ్ లాంగ్ హ్యాపీగా నవ్వుతూ ఉంటావు. పడిపోతావు కదా, నా లవ్ లో పడిపోతావు కదా. ఇది చెప్పు. అయ్యో ఫాలోయింగ్ ఇన్ లవ్. అన్నా అన్నా ఏంట్రా? అసూబాయ్ ఫోన్ అన్నా. అన్న పర్సనల్ నంబర్ తప్ప వేరే నంబర్ ఎత్తొద్దన్నాడు. అన్నా యు ఆర్ గ్రేట్ అన్నా. నువ్వు ఫోన్ ఇవ్వరా? బయటికి వచ్చి ఇంత సేపు అయింది, ఒక్కసారన్నా ఫోన్ చేశాడా? చోరు సాలేగాడు. చూసావా, తలుచుకోగానే ఫోన్ చేశాడు. హీస్ ఎ ట్రూ లవర్. ఈ టైమింగ్ ని. హాయ్ వరుణ్. యా, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. Everything is so cool. I'll be there by tomorrow morning. Okay? Bye. ఇదిగో తిరుపతి వెంకన్న స్వామి దగ్గర నడిచి వెళ్తే పుణ్యం వస్తది. మనం వెళ్ళేది బొంగుల వరంగడి దగ్గరికి. నడిచి వెళ్తే బొంగు వస్తది. ఎవడన్నా లిఫ్ట్ అడిగా? లిఫ్ట్ అడిగా అడిగా చౌడా మీద గుంజితే అలా అడితే ఉడతాడే. దేవుణ్ణి కొన్ని ఐటమ్స్ ఇచ్చాడు, అవి వాడు సెక్సీగా పెట్టి బేటా పంపర్ బయటికి. అబ్బో దీనికి చాలా మ్యాటర్ ఉంది. ఈ యాంగిల్ కి ఏ ఎదవైనా పడిపోతాడు. ఆహా, బ్యాక్ పోకిరి, ఫ్రంట్ దూకుడు అనుకుంటా. పంట పండింది, దూకు. హాయ్ బేబీ. హాయ్. నువ్వు
వస్తే శాడిస్ట్ ఎవరు ఆడాడే శాడిస్ట్ గాడు సెల్ఫిష్ గాడు మీ నాన్న అన్ని ముక్కలు ముక్కలు చేసి ఖైమా చేసి కాకలి గద్దలు వేస్తాడా పర్లేదులే తెరితో చెమ్మక్ చెల్లు తెరితో చెమ్మక్ చెల్లు తెరితో తెరితో చమ్మక్ చల్లో మళ్ళీ నన్ను తగులుకున్నావు రానేదా కారెక్కు నేను రాను ఈ కార్ ఎవరిది నాదే నీ కార్ తీసుకెళ్లేసి ఇద్దరు ముగ్గురిని గుద్దేసి నీ కార్ వదిలేసి వెళ్ళిపోతా అప్పుడు ఇది ఇండియాలాగా పోలీసులు బెయిల్ కేసులు ఉండవు డైరెక్ట్ ఉరేసేస్తారు ఇది బ్యాంకాకు దరిద్రుడా నాతో 2020 మ్యాచ్ ఆడుకుంటున్నావు కదరా ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తారా ఈ అమ్మాయిని తన లవర్ దగ్గర డ్రాప్ చేయడానికి నువ్వు ఆ అమ్మాయి ఎవరితో తీసుకెళ్తావా చెప్పడానికి నీకు సిగ్గు లేకపోయినా నమ్మడానికి దాని సిగ్గు లేకపోయినా వింటానికి నాకే ఉండాలి కదరా నట్టిట్లో ముచ్చేస్తాడు నిన్ను దానిని ముచ్చేస్తా. హలో నమస్తే అన్న చెప్పు పట్ల గోవాలో ఫుల్ ఎంజాయ్ చేసి ఇవాళ దిగానన్న ఆ పనే నాకు బోరు కొడుతుందన్న సిటీలో ఎన్ని గ్యాంగులు ఉన్నాయిరా? అన్న ఆ రాజమౌళి గ్యాంగ్ వినాయక్ గ్యాంగ్ పూరి గ్యాంగ్ ఇలా చాలా గ్యాంగులు ఉన్నాయన్న చంపే అన్నా నిన్ను హైదరాబాద్ కి డాన్ లా చూడాలని ఉందిరా. అందరినీ ఏసై నువ్వు హైదరాబాద్ కా బాద్షా. అన్న నీ ప్రేమ తట్టుకోలేకపోతున్నా రైలు పట్టాల మీద తలపెట్టి పడుకోవాలని ఉందన్నా అయితే ఓ పంచే ఏంటి చెప్పనా చచ్చిపో. అన్నా ఏంట్రది తీసావు ఏ బ్రేక్ అన్నయ్యా కార్ కట్టం వస్తుందని తీసిపడే బ్రేకా ఓరే డబ్బే చదవతారా బాబోయ్ ఒరే అమ్మా రేయ్ నెక్స్ట్ ఇక్కడే ద వైట్ హౌస్ ఓన్లీ ఫర్ కపుల్స్. తన బాబు దగ్గర నేను తన లవర్ అని చెప్పేసి నన్ను టార్చర్ పెట్టా కదా అక్కడ చూసా కదా ఓన్లీ కపుల్స్ ఇప్పుడు తను నేను లోపల కప్లింగ్ మీద దడదాడు నువ్వు మా డ్రైవర్ ఏం చూస్తున్నావు పీకుతా తలదించు వెళ్దాం నైట్ టైం జర్నీ చేయడం మంచిది కాదు థాయిలాండ్ దగ్గర ఉంటారు పదవై విషయాలతో అడుగుతాం వెళ్ళి బ్యాగ్ తీసుకురా Yes. హలో జెంటిల్మెన్ Hi, young man. వి ఆర్ ఫ్రమ్ ఇండియా Me too, from India. వి బోత్ ఆర్ కపుల్స్ వీడు మా కప్లింగ్ మీద డ్రైవర్ ఫ్రెండ్ గా ట్రీట్ చేస్తుంటాను కానీ బాగా ఎక్కువ చేస్తుంటాడు మీరేం I పట్టించుకోకండి see. వి వాంట్ షెల్టర్ ఫర్ టు నైట్ I love young couples. చాలా గ్యాప్ వచ్చింది చూసి ఒకసారి kiss each other. I want to see. Come on, young man. Give her a kiss. Nice kiss. Come in. Rosie darling, guests వచ్చారు. Dinner ready చేయి. నీకేం చెప్పాను అక్కడ అక్కడ చెప్పిన మ్యాటర్ నువ్వు ఇక్కడ చెప్పాల్సిండే దిమాక్ వాడు. Wait. భోజనానికి ముందు మీరేం చేస్తారు? కడుక్కుంటాం ఏంటది? చేతులు షట్ అప్ సిలీ ఫెలో. భోజనానికి ముందు కపుల్స్ లిప్ టు లిప్ కిస్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే లిప్స్ కి ఎక్సర్సైజ్ అయ్యి ఎక్కువ ఫుడ్ తింటారు కదా డార్లింగ్? Yes, darling. అందుకే ఆంటీ సన్నగా ఉంది షట్ అప్. కమ్ ఆన్ మై బాయ్, కిస్ హర్. నీకు కిస్ కావాలనా? లేంజా బేబీ లేంజా, కమ్ క్విక్లీ. Yeah, come on. Hi, friends. మై డాటర్ లేంజా. Hi. మీ ఇద్దరు యాపిల్స్ కాయలా ఉన్నారు ఇద్దరు నేరేడుకాయలా ఉంది దేవుడిచ్చిన బిడ్డ. ఏ దేవుడు సవాడిక బ్యాంకాక్ దేవుడు. అంకుల్ ఊర్లో లేనప్పుడు దేవుడు మీ ఇంటికి వచ్చాడు ఆంటీ షట్ అప్. లేంజా, he wants a kiss. Kiss him. ఇప్పుడు ఎందుకులేండి Shy young fellow. Come on, kiss him, baby. Yes, Dad. Come on, guys. ఇదో ఇదో ఈ పెదాలనుకుంటా పచ్చడనుకుంటా ఎలా లెక్కించేవాడి అక్కవా అర్థం కావట్లేదు బాబోయ్
ఏంటి ఇదంతా? ఆడు లక్కి ఎంత మైకగా పడుకున్నావే. పిచ్చి పిచ్చి లవ్ చేశాను కదే. పూచి పూచి నిన్ను. సైన్స్ గా ఏం చేస్తున్నారు అమ్మాయి? ఆహా, ఓకే. అనియా చాంపంటుకి చిల్ల కొట్టుడు తర్వాత టేస్ట్ వస్తుంది. దీనికి అంతే. శోభనం నాతో, పెళ్లి మాత్రం ఆటో. లటక మటకే. చటక్ పటక్ తెలుసు, ఈ లటక్ పటక్కి తలుపుతివే తలుపుతివే. అడేడి అడేమైపోయాడు రాత్రి? అయిపోయింది, నీ పని అయిపోయింది. లటక్ పటక్ అన్నాడు. ఇదిగో, చూడు ఎలా నిద్రపోతాడు. అయిపోయాడు అయిపోయాడు. నరికేయండి. రాత్రి ఏం చేశారా? చెప్పు. చెప్పవలేదా? చెప్పాల్సి వచ్చినాడా? చెప్పురా. ఆపు. నిన్ను చెప్తాను. ఆపుతావలేదా? ఆపురా. I'll kill you. కూల్ షైనింగ్, నువ్వు ఇలా హ్యాపీగా గెంతులేయడానికి నైట్ తను చాలా హార్డ్ వర్క్ చేశాడు. ఆహా, నిన్న కిస్ట్ ఈచదని చెప్పేసి ఎంకరేజ్ చేసావు. రాత్రి మొత్తం సెలెక్ట్ చేసి నువ్వేనా? కెమెరాతో షూట్ చేసావా? సీడీలు అమ్మేసావా? Shut up. నువ్వు 12 అవర్స్ కంటిన్యూగా జర్నీ చేయడం వల్ల బాగా స్ట్రెయిన్ అయ్యి 104 ఫీవర్ వచ్చింది. చుట్టుపక్కల ఉన్న డాక్టర్ని పిలిచి మా అందరికి నిద్ర లేకుండా చేసి నువ్వు హాయిగా పడుకునేలా చేశాడు. ఈ రోజుల్లో ఇలాంటి కుర్రవాళ్ళు దొరకడం కష్టం. టేక్ మై అడ్వైస్, డోంట్ లూజ్ దిస్ యంగ్ మ్యాన్. పట్లాగాడు. హలో, హలో సార్, దిస్ ఈజ్ కృష్ణ మనోహర్ ప్రసాద్ సార్, బ్యాచ్ నంబర్ 98400 సార్. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ద పోలీస్, బంజారా హిల్స్. 40 క్రిమినల్స్ ఎన్కౌంటర్ సార్. అన్న, సిటీలో ఉన్న గ్యాంగులన్నింటినీ వేసేసినందుకు కమిషనర్ గారు కౌగిలించుకుని డైరెక్ట్ గా ఎస్ఐ పోస్ట్ ఇచ్చారన్నా. వెరీ గుడ్. అన్నా, నీ రుణం తీర్చుకోలేనన్నా. నన్ను ఏం చేయమంటారన్నా? ఓ పంచి, చెప్పన్నా. ఇంకెప్పుడు ఫోన్ చెయ్యకే. అరే శారీష్ గా, ఒక గోండాని పోలీస్ చేసావు, ఆడ బాబుని ఉల్ఫా చేసావు. నీతో పాటు నేనుంటే నా బతుకుని జటక్ పటక్ మీద లటక్ చేసేస్తావు. నేను పోతా. అసలు ఈ కంటే వదిలేస్తా. లిఫ్ట్లో తొక్కలేదులే. మీ వరుణ్ గారు బాగా రిచ్చా? యా, బీచ్ రోడ్ లో వరుణ్ ఇల్లు చూస్తే కళ్ళు తిరిగి కింద పడతావు. మోర్ దెన్ 50 crores వాల్యూ ఉంటుంది. అబ్బో, బాగా వలసినోడైతే. ఆహా, సరే, ఓ సిచ్యువేషన్ అంత కాస్ట్లీ ఇల్లు తగలబడిపోతుంది. వాట్? జస్ట్ ఇమాజినేషన్. అంత కాస్ట్లీ ఇల్లు తగలబడిపోతుంది. ఒక పక్కన డైమండ్స్ ఉన్నాయి, ఇంకో పక్కన గోల్డ్ ఉంది, ఇంకో పక్కన నువ్వున్నావు. మీ వరుణ్ గారు దేనికి ప్రిఫరెన్స్ ఇస్తాడు? నీకా, డబ్బుకా? డెఫినెట్ గా నాకే. ఆర్ యు షూర్? ఎస్, లాక్. లాక్. దీన్ని బాగా ట్యూన్ చేశాడు. దీనికి కాన్ఫిడెన్స్ ఎక్కువే.